నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కేపుడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చూసాం. ఒక స్టెప్ ముందుకేసి ఒకరిళ్ళ మీద ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. అది కేవలం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి చీరా గాజులు వేసుకోవాలంటూ పాడి కౌశిక్ చేసిన కామెంట్స్. మరొకటి ఇక పిఎస్సి చైర్మన్ పదవిని ఎలా మీరు ఆర్కేపుడి గాంధీకి ఇస్తారు, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సింది అధికార పార్టీ నాయకుడికి ఎలా ఇస్తారంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు కాస్త భారీ దుమారానికి దారితీశాయి. ఇదిలా ఉంటే గాయపడిన పాడి కౌశిక్ సంబంధించి ఆయన ఇంటి మీద దాడి జరిగిన అనంతరం ఇవాళ కేటీఆర్ వెళ్ళారు. మాజీ మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. మేడం నమస్తే. ప్రధానంగా ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్కేపుడి గాంధీ వర్సెస్ ఇక కౌశిక్ మధ్య ఒక రకమైనటువంటి యుద్ధం నడుస్తూ ఉంది. సో ఈ సినారియో చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా చీరా గాజులు అంటూ మహిళల్ని అవమానపరిచారంటూ తెలంగాణ భవన్కి వెళ్ళిరు, అక్కడ ముట్టడి కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ ఈ సినారియో చూస్తూ ఉంటే కౌశిక్ రెడ్డి గాంధీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపిస్తుంది అంటే తెలంగాణలో ఏదో అలజడి లేపే ప్రయత్నంలో ఉన్నారేమో బీఆర్ఎస్ వాళ్ళు అనిపిస్తుంది నాకు. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ని, రాష్ట్రాన్ని ఏదో చేసి, ఎందుకంటే ఆగమైపోయిన బీఆర్ఎస్ వాళ్ళు, ఆగమైపోయిన పార్టీ, ఈరోజు ఉనికి కోల్పోతున్నటువంటి పార్టీ మెల్లిమెల్లిగా మేమున్నామని చూపించుకునే ప్రయత్నమా, లేకపోతే దీని వెనకాల ఏదైనా కుట్ర దాగుందా, తెలంగాణని ఏమన్నా చేద్దామని అనేది నాకు అనిపిస్తుంది. నిన్న పాడి కౌశిక్, ఈరోజు మళ్ళీ అదే ఆయన నాయకుడు వచ్చి మళ్ళీ అడ్డమైన చెత్త బూతులు తిడుతున్నాడు. ఇదే సాంప్రదాయం. ఒకసారి దానికంటే ముందు తెలంగాణ ప్రేక్షకులకు, తొలి వెలుగు ప్రేక్షకులకు పాడి కౌశిక్ ఏం మాట్లాడాడు, ఆర్కేపుడి గాంధీ ఏం మాట్లాడు, ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా అందరికి వినిపించే ప్రయత్నం చేద్దాం. తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆంధ్రోన్వి బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అరే పీకమనరా భయ్, రోజు ఇండే ఉంటా, ఇండి నుంచే తిరుగుతా. పీకునది ఏం పీకినవరా భయ్? నా ఇంటికైనా పీకిండా? ఇప్పుడు నా కారద్దాలు వలగొట్టవచ్చు, నా ఇంటద్దాలు వలగొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్ ఉన్నా కాబట్టి. ఆయన నన్నేమైనా వీకిరని నిన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు ఎవడు చెప్తున్నా? మన అయ్యా జాగిరా, మన అయ్యా జాగిరా, ఇది మా అయ్యా జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోన్వి నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చిన ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నా ఇంటికి. ఎస్, ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఇక ఆర్కేపుడి గాంధీ చేసిన వ్యాఖ్యలు, పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు చూసాం. సో ఒకసారి సుజాత గారు మీరు కూడా చూసారు, ఏమనిపిస్తుంది? గాంధీ వ్యాఖ్యలు, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తా ఉంటే ప్రాంతీయత్వాన్ని వాళ్ళు మరొకసారి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని ఏమనిపిస్తుంది? మీరు వీడియో చూపించక ముందు నేను మాట్లాడింది అదే. ఇక్కడ ఏదో చేద్దామనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఉనికి కోల్పోతారు. టీఆర్ఎస్ అనేది ఇప్పుడు వాళ్ళ జీన్స్ లో నుంచి తీసేసారు. బీఆర్ఎస్ ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ అనేవాడు మరి దేశవ్యాప్తంగా మేము ఉంటాం, దేశం మొత్తం మేము దేశకి రాజ్య అన్నారు, ఏమో బిక్తాం, ఏమో పొడుస్తాం అన్నోళ్ళు ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు ఎందుకు తీసుకొని వస్తున్నావు? కేసీఆర్ ఇదే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో మీ కాలుకు ముళ్ళు ఉంటే పండ్లతోని బీగుతా అని అందరూ. నేను ఈరోజు ప్రాంతీయవాదాన్ని మాట్లాడట్లేదు. మేము ప్రశాంతంగా అందరం బాయి అని కలుసుకొని ఉన్నాం. అందరు ఏ ప్రాంతం వాసులన్నా హైదరాబాద్లో నివాసం ఉండడానికి అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా విదేశీ ఎంతోమంది ఇక్కడ బతుకు కోసం, బతుకు తెరువు
కోసం, బతకడం కోసం, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం కోసం, వాళ్ళ వృత్తిని ఎంచుకోవడం కోసం, వాళ్ళ విద్యను ఎంచుకోవడం కోసం ఎన్నో రకాలుగా హైదరాబాదు నివాసం ఇచ్చింది. కానీ దీన్ని ఎప్పుడు కూడా విభేదించి మాట్లాడని వాళ్ళు ఈ రోజు నేను పాడి కౌశిక్ అడుగుతున్నా, అరే వెధవా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్లో ఉన్నావు. బీ ఫామ్ ఇచ్చింది ఎవడు రా దొంగ? బీ ఫామ్ ఇచ్చింది ఎవరు? ప్రాంతీయవాదాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి నువ్వు. మీ కేసీఆర్ అన్న మాట మర్చిపోయినవా? మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాడికి బీ ఫామ్ ఇచ్చినోడిది ఎవడు? ఫస్ట్ దీనికి ఆన్సర్ కావాలి. సిగ్గుందా? బీ ఫామ్ ఇచ్చేటప్పుడు తెలియదా? ప్రాంతీయుడా, పక్క రాష్ట్రమోడా, తెలుగోడా, ఆంధ్రోడా అనేది నీకు తెలియదు. బతకడానికి వచ్చినవు అనే మాట మాట్లాడితే ఎస్ బరాబర్ ప్రతి ఒక్కడు భూమి మీద బతకడానికే పుడతారు, చావడానికి ఎవరు పుట్టరు కదా. ఎక్కడన్నా బతకడానికి స్వేచ్ఛ ఉంది. మన దేశం నుంచి విదేశాలలో పోయి లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి విదేశాలలో వాళ్ళ జీవనోపాధి కోసమో, విద్య కోసమో, వైద్యం కోసమో, ఇంకా ఏ దానికోసమో పోతున్నటువంటి మన భారతీయులు కాదు విదేశీయులు ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి ఎక్కడికో పోతారు. నువ్వు ఈరోజు నీ నాయకుడిని అడుగు అంటూ నా ఫామ్ హౌస్లో మండుకున్న నీ నాయకుడిని అడుగు. బీ ఫామ్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు నా చేత ఇలా మాట్లాడిస్తున్నావు కదా, ఈరోజు ఆంధ్రోడివి నువ్వు అని మాట్లాడిచ్చినావు కదా. బీ ఫామ్ ఇచ్చేటప్పుడు ఆయన దీంట్లో రాస్తాడు కదా ఎక్కడ పుట్టినో ఎక్కడ అనేది ఆయన బయోడేటాలు ఉంటుంది కదా. అప్పుడు 2 సార్లు టికెట్ ఇచ్చినటువంటి, 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి అరికెపూడి గాంధీకి టికెట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదే. కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలవలేదే. మరి నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటివి కదా గతంలో. ఆయన గతంలో గెలిచినప్పుడు ఎందుకు ఈ వాదన నీకు రాలేదు? ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు నువ్వు రెచ్చగొడితే హైదరాబాద్ అల్లకల్లోలం చేద్దామనో, లేకపోతే ఇంకొకటి ఏదైనా కంకణం కట్టుకొని కసి కట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏదన్నా చెయ్యాలని చూస్తే ఖబర్దార్ బిడ్డ, మీరు కాదు, మీ నాయకుడు కాదు, మీ అయ్య కాదు, ఇంకా జేజమ్మల్ ఎవడొచ్చినా కూడా మా తెలుగులో, మా హైదరాబాద్లో, మా తెలంగాణలో ఎవరినన్నా రెచ్చగొట్టి ఏమన్నా విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం మీరు చెయ్యాలనుకుంటే ఒక్కొక్కళ్ళకి బిడ్డ చూపిస్తాం. ఈడేమన్నా మీరు నాటకాలు దొబ్బే ప్రయత్నం ఏమైనా చేస్తారు. ఎందుకంటే కథమైపోయినారు. పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తిగా ఉనికిపోయింది. 7 పార్లమెంట్ స్థానాలలో వాళ్ళకి డిపాజిట్లు పోయినాయి. 17 స్థానాలలో ఓడిపోయిన దివాణా లేని వెధవలు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, మా నాయకుల గురించి. నేను వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారంలోకి పోదలుచుకోలేదు. ప్రధానంగా పిఎస్సి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి, మరి పార్టీ మారినటువంటి గాంధీకి ఎట్లా ఇస్తారని అంటున్నారు. అసలు గాంధీ కాంగ్రెస్ వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి? కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పుకున్నప్పుడు నేను ఈరోజు అడుగుతున్నా, మీరు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అనే చెప్తుండు కదా. ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. పిఎస్సి చైర్మన్ ఇవ్వాల్సింది ప్రతిపక్ష నాయకుడికే. మీకు సిగ్గు, తెలివి, బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉందా? మీరు గతంలో మీ హయాంలో మీరు ఎంఐఎం పార్టీకి ఇచ్చారు, మేము కూడా అట్లానే బీఆర్ఎస్. కనీసం ఇదన్నా తెలుసుకో, ఏ పార్టీలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఆయన ఏ పార్టీలు ఉన్నాడు. ప్రజెంట్ ఫ్యూచర్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రజెంట్ మేము పిఎస్సి చైర్మన్గా మేము ఇవ్వలేదు. అది ఎన్నికల్లో వెళ్ళి గెలిచినటువంటి వ్యవహారం. అది ఒక ప్రతిపక్ష నాయకుడికి పిఎస్సి చైర్మన్ ఇస్తారు. అదే విధంగా ఆయనకు వచ్చింది. మేమేదో కుట్రపూరితంగా ఇచ్చాడు. మీకు దమ్ములేని దద్దమ్మలు శాతగాక పిఎస్సి తెచ్చుకోలేకపోయినరేమో, ఆయన తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నాడనే కసితోనా, లేకపోతే ఆయనకు పిఎస్సి చైర్మన్ దక్కిందనే బాధలోనా మీరు ఇవన్నీ మాట్లాడుతుర్రు? ఎందుకోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుర్రు? ఈరోజు మీరు అంటున్నటువంటిది వాళ్ళకి రేపు పొద్దున ఎన్నికల్లో రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి, వీళ్ళకు కోర్టు తీర్పు వచ్చింది, ఇంకోటి అంటారు. నేను జ్యుడిషియల్ పరిధికి వెళ్ళదలుచుకోలేదు. నేను 3 రోజుల నుంచి ఇదే చెప్తున్నా. జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం మీరు మాట్లాడే భాష ఈరోజు వీధి రౌడీలాగా మాట్లాడే ప్రశ్న. ఈరోజు అసెంబ్లీ రౌడీవా నువ్వు? అసెంబ్లీ రౌడీవా? అసెంబ్లీలో నీ నియోజకవర్గం ఏది? నువ్వు చేస్తున్న వ్యవహారం ఎక్కడ? నువ్వెవరివి? బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి నాయకునివా, అధ్యక్షునివా? ఎవరు నువ్వు ఇంతగానో రెచ్చిపోతున్నావు? నేను అడుగుతున్నా. నీకు రోజు పొద్దున్న లేస్తే నువ్వు మీడియాలో కనబడాలి, 10 మంది నన్ను చూడాలి, నాకు రేటింగ్ పెరగాలి, నేను ఓహో ఆహా అనిపించుకోవాలి, లేకపోతే కేసీఆర్ మెప్పు పొందాలి, కిరీటం పెట్టించుకోవాలనే ఉద్దేశం నీకుందేమో, కానీ వాళ్ళు నిన్ను రెచ్చగొడుతున్నారు. పిచ్చి వెధవా, నీకు అర్థమైతలేదు. పునాదిలోకి 100 అడుగుల లోపలికి ఎవరెవరైతే ఎక్కెక్క నిలిగినారో అందరినీ తొక్కిపడేశారు బీఆర్ఎస్. నిన్ను కూడా ఒక రోజు ఇప్పుడు మా మీదకి రెచ్చగొట్టి నిన్ను తొక్కిపడేస్తారు. అది గుర్తుంచుకో. ఈ మాత్రం సెన్స్ లేకుండా 39 ఏళ్ళు వచ్చినాయి ఇట్లా చూపించి, నేను 39 ఏళ్ళు వచ్చినాయి, నేను 39 ఏళ్ళు ఉన్నా, 65 ఏళ్ళలోనికి అంత ఉంటే 38 ఏళ్ళు ఉన్నోనికి నాకెంత యువకుణ్ణి నేను అని చెప్తున్నటువంటి నీకు. కానీ మైండ్
ఇక్కడ ఉండాల్సింది మోకాళ్ళకి దిగిందేమో. కనీసం నువ్వు జ్ఞానం లేనోడివి, జ్ఞానం తెచ్చుకో. ఇప్పటికి కూడా సానుభూతి ఉంది నీ మీద. నిన్ను ఏదో చేయడం కోసం వాళ్ళు తీసుకొని వస్తుర్రు, నిన్ను వాడుకుంటుంటే నువ్వు రెచ్చిపోయి మా మీద పడి ఏడుస్తున్నావు. కానీ ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఎలివేషన్ ఇచ్చిన పార్టీ ఏది? నీకు టికెట్ ఇచ్చింది, నీకు హుజురాబాద్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కనీసం నియట్లేదా నీకు? పార్టీలు మారినట్టు నువ్వెన్ని పార్టీలు మారకుండా ఒక్క పార్టీలో ఉన్నావు? వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు రాళ్ళు ఎంబడి తరిమి కొట్టినావు తెలంగాణ ఉద్యమకారులు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినావు. కాంగ్రెస్ నీకు టికెట్ ఇచ్చింది, ఉన్నత స్థానం కలిగించింది, గౌరవించింది. నువ్వు బచ్చాగానివి, నీకైనా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. నీకు ఇన్నిచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ని తిడుతావు నువ్వు. నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం హక్కు ఎవడిచ్చిండో అంటున్నా. కరీంనగర్లో నువ్వు గెలిచినావు, పోయి ఆడ శాసనసభ్యునివి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఏమన్నా వరదల వల్ల కొట్టుకొని పోతే ఆడ సహాయ చర్యలు చెయ్యి. చుట్టుపక్కల నువ్వు పెద్ద తోపు మొనగాని అంటున్నావు కదా. మీ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. మీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో గిపోత్ దిగిండి ఏరోప్లేను. మరి నిన్నటిదాకా ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ కూడా కేటీఆర్ ఇవాళ పాడి కౌశిక్ పరామర్శించడానికి పోయినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిండు. నిజానికి పార్టీ మారిన వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారా లేక బీఆర్ఎస్ లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పార్టీ మారిన వ్యక్తుల గురించి వాళ్ళ దగ్గరకు అడుగు, వాళ్ళే సమాధానం చెప్తారు. వాళ్ళు ఎక్కడున్నారో ఏం కథనో చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్గులేని దద్దమ్మలకు నేను అడుగుతున్నా, మమ్మల్ని మీరు దద్దమ్మలు, మహిళా సమాజాన్ని దద్దమ్మలు అన్నారు కదా. ఈ దద్దమ్మ హెలికాప్టర్ దిగిన ఎయిర్ప్లేన్ దిగిన దద్దమ్మని అడుగుతున్నా. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు నీళ్లలో మునిగిపోయి వరదల్లో చిక్కుకొని బురద ఇండ్లలోకి జొర్రి ఎంతో మంది నిరాశ్రీలైనరు. వాళ్ళని ఫస్ట్ పరామర్శిస్తావా? నువ్వు పోయి ఈరోజు నీ లీడర్ని ఆయన ఇంట్లో పెద్ద విల్లాస్లో ఉన్నట్టు ఆగర్భ శ్రీమంతుల్లాగా ఫీల్ అయ్యేటటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోతావా? నువ్వు ఎవరిని ఫస్ట్ పరామర్శించాలే? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి. ఈరోజు గొప్పలు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద గొప్పలు నరికినావు కదా కేటీఆర్. ఎవరిని పరామర్శించాలి? నిజంగా ప్రతిపక్ష నాయకునివి అయితే, నిజంగా నీకు ప్రజల మీద అభిమానము ప్రేమ ఉంటే ఇవన్నీ మాట్లాడుతున్నావు చూడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. గవన్నీ నీకు ఈరోజు ప్రజల మీద ఉండాలి. నీ పాడి కౌశిక్ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద లేకపోయే. ఎందుకు నువ్వు ఫస్ట్ పరామర్శించడానికి చుట్టుపక్కల జిల్లాలకు ఎందుకు పోలే? నువ్వు ఖమ్మం పోవాల్సిందే, నువ్వు నల్గొండ పోవాల్సిందే, నువ్వు ఆదిలాబాద్ జిల్లాకు పోవాల్సిందే, నువ్వు వరంగల్ ఏడున్నావు కేటీఆర్? 15 రోజులైంది హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నో చోట వరదలు వచ్చి మీ అయ్యా ఫామ్ హౌస్ లో వండుకున్నావు. నువ్వు అమెరికాలో ఉన్నావు. ఈ రోజు వచ్చి పెద్ద తోపు మాటలు మాట్లాడితే చూసుకుంటూ ఉట్టి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.